మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చూడండి, నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు. గొర్రెల పంపిణీ కేసులో సర్కారు చర్యలు. పరారీలో ప్రధాన నిందితుడు మొబిన్, ఆయన కుమారుడు. థర్డ్ పార్టీకి బాధ్యతల అప్పగింతతోనే అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసిన గచ్చిబౌలి ఠాణా ఏసీపీ బృందాలు. త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆధారాల సేకరణ. మనకు తెలుసు ఈ ఇష్యూ. అసలు ఈ గొర్రెల పంపిణీ గురించి మనం మాట్లాడాలంటే దీని వెనకాల ఎవరున్నారండి అసలు సూత్రధారి? తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు? మాజీ మంత్రి ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే వాళ్ళ ఓఎస్డీని పంపించి ఫైల్స్ మొత్తం కూడా, ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా తగలబడిపోయినాయి. మరి ఇన్ని రోజులు తగలబడని ఫైల్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిజల్ట్స్ వచ్చి ప్రభుత్వం మారుతుందని తెలిసినాక ఎట్లా తగలబడిపోయినాయి. సో ఆ విషయంలో అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మీరు అసలు సూత్రధారిని వదిలేస్తారా? తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు వీళ్ళతోటి ఈ పని చేయించినటువంటి ఆ మాజీ మంత్రిని కూడా వదిలిపెట్టడానికి వీలు లేదని చెప్పి నేను మరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి మంత్రికి తెలియకుండా ఏమీ కూడా జరగవు. అండ్ ఇందులో వాళ్ళ అబ్బాయి ప్రధాన పాత్ర పోషించిండ్రు. సో దయచేసి ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీకు కూడా తెలుసు దీని వెనకాల ఎవరున్నారో, ఆ థర్డ్ పార్టీ ఎవరో తెలుసు. మీరు రాసినటువంటి ఈ త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఏందో కూడా తెలుసు. ఆఖరికి కుక్కల్ని, నక్కల్ని, గొర్రెలను కూడా వదలని బతుకులు. సో ఇటువంటి పరిస్థితుల తెలంగాణ ఆఖరికి గొర్రెల స్కామ్ కూడా చేశారు. ఇక గొర్రెల స్కామ్ ఈయన చేస్తే ఇక ఎంపీ రంజిత్ రెడ్డి అంగన్వాడీ గుడ్లు కాజేసే టైపు. నేను చెప్తున్నా, ఈసారి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా మన టికెట్ తీసుకోబోతున్నాడు. నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, మీరు రంజిత్ రెడ్డికి తప్ప అతను ఏ నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యున్సీలో నుంచినా సరే ఈ కోడిగుడ్ల స్కామ్ చేసిన వదులుతారా అండి? వదలద్దు. సో దయచేసి మళ్ళా అటువంటి వ్యక్తి ఎంపీగా ఉండాలంటే మరి ఇంకెన్ని స్కామ్స్ చేస్తారో ఆలోచించాలి. ఈ రోజున వేల కోట్ల ఆస్తులు ఈ పథకాలని అడ్డుపెట్టుకొని ముందరికెళ్ళినటువంటి వ్యక్తి. అంగన్వాడీ కోడిగుడ్లు కూడా ఈయన స్కామ్ చేసి ప్రభుత్వానికి 4-5% కూడా అమౌంట్ పెంచుకొని పంపించినటువంటి వ్యక్తి. మరి ఇటువంటి వాళ్ళను దయచేసి తెలంగాణ ప్రజలు ఉరిమి చూడాలి, తరిమి కొట్టాలి. ఇటువంటి వాళ్ళకి మీరు దయచేసి మళ్ళా ఓట్లేసి తప్పు చేయకండి, మీ గుండెల్లో తూట్లు పరుచుకోకండి అని చెప్పి నేను మరొకసారి చెప్తూ, ఇటువంటి వ్యక్తుల్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. నీతి పరులను చేయండి. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి అని చెప్పట్లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నా. ఆల్రెడీ అని కావాలంటే మీరు కొట్టండి, అంగన్వాడీ స్కామ్ అని కొట్టండి, కోడిగుడ్ల స్కామ్ అని కొట్టండి. సో ఓకే టీవీ ప్రత్యేకంగా దీని మీద కంటెంట్ కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికన్నా ఉన్నప్పుడే మేము ఇది చెప్పడం జరిగింది. సో దయచేసి చెప్తా ఉన్నా, ఈయనకి తప్ప ఎవరికైనా మీరు ఓట్లు వేసుకోండి ఈయన స్థానంలో. మరొక్కసారి నేను చెప్తా ఉన్నా.